ఏపీలో మరి రాజకీయాలైతే పూర్తిగా వేడెక్కిపోయాయి. దానికి ప్రధాన కారణం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, దేశంలో లోక్సభ ఎన్నికలు ఉండడం. అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మరి ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని మాత్రం ఉవ్విళ్ళూరుతున్నాయి రెండు పార్టీలు. మరి టీడీపీకి మద్దతుగా మరి జనసేన ఒక కూటమిగా ఏర్పడిపోయింది. సరే, మరి బీజేపీ కూడా కలుస్తుందని కొంత వార్తలు అయితే వినబడుతున్నాయి. కానీ ఇప్పటివరకు అయితే అఫీషియల్గా మన టీడీపీ పార్టీతో బీజేపీ పార్టీ అయితే ఇప్పటివరకు ఆ కూటమిలో చేరలేదు. ఇక మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, నిన్న తాడేపల్లి గూడెంలో జరిగిన ఏదైతే జెండా బహిరంగ సభ కార్యక్రమం ఏదైతే ఉందో, మరి దానిలో మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. అయితే ప్రధానంగా దీనిలో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ బహిరంగ సభల్లో తనదైన శైలిలో అధికార పక్షం పైన, వైసీపీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన ఏ విధంగా అయితే అంటే తన మాటలతో అధికార పార్టీ పైన దాడికి దిగుతాడో, అదేవిధంగా సేమ్ ఒక ఉత్సాహంతో ఇతడు చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడడం జరిగింది. సరే, చంద్రబాబు వరకు తన వయస్సు, తన రాజకీయ అనుభవం, తర్వాత తను ఎప్పుడూ మాట్లాడే స్టైల్లోనే మాట్లాడేసి తన ప్రసంగాన్ని అయితే ముగించడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, మరి దాదాపు చాలా రోజుల నుండి పవన్ కళ్యాణ్ పైన ఏదైతే టీడీపీ జనసేన కూటమిలో భాగంగా జనసేన పార్టీ కేటాయించిన 24 సీట్లు, 3 ఎంపీ స్థానాలపైన చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి అధికార పార్టీ వైసీపీ నాయకులు కావచ్చు, మరి సోషల్ మీడియాలో కావచ్చు, మరి ఇతరత్ర విశ్లేషణ కావచ్చు, కొంత మరి పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి వ్యతిరేకంగా అయితే కొన్ని అభిప్రాయాలు మనకు వెలువడడం జరిగింది. మరి వీటన్నిటిని పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ నిన్న మరి మాట్లాడా, చాలా ఆవేశంతో మాట్లాడాను నిన్న పవన్ కళ్యాణ్. మరి అంత ఆవేశంతో మాట్లాడింది అంటే ఈ వైసీపీ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగించడానిక, లేదంటే జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడానిక, లేదంటే కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఉంది కాబట్టి టీడీపీ నాయకుల్లో ఉత్సాహాన్ని, నమ్మకాన్ని కలిగించడానిక, లేకపోతే చంద్రబాబు నాయుడిని ఉత్సాహపరచడానిక, చంద్రబాబు నాయుడిని మరి తన కూటమిలో భాగంగా జనసేన మీ వెంట ఉంది అని సంకేతాలు ఇవ్వడానికి అనేది ప్రధానంగా మరి చర్చ అయితే జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ చాలాసేపు మాట్లాడాడు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముఖ్యంగా దీనిలో అంటే 24 సీట్లు ఏవైతే ఉందో ఆ 24 సీట్ల పైన తనదైన శైలిలో మాట్లాడి ప్రధానంగా తన పార్టీ నాయకులను కొంత మందలించడం జరిగింది. జనసేన పార్టీలో ఉండే నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, తన వెంట ఉండాలని, తన ఆలోచనలను గౌరవించాలని, తన నిర్ణయాలను స్వాగతించాలని, అంతే తప్ప తను తీసుకునే నిర్ణయాలను అస్సలు ప్రశ్నించకూడదని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ తాడేపల్లి గూడెం జెండా బహిరంగ సభ సాక్షిగా పిలుపునివ్వడం జరిగింది. మరి ఎంతవరకు ఇది సమంజసం అనేది చర్చించాల్సిన అంశమే. ఏ వ్యవస్థ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా వ్యక్తుల కలయికతో, వ్యక్తుల సమూహంతో, కొంతమంది మేధావులతో, కొంతమంది అనుభవజ్ఞులతో ఏర్పడతాయి. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ వారిని ఉద్దేశించి ప్రశ్నించొద్దు, నన్ను అడగొద్దు అని చెప్పి అనడం అనేది సమంజసం కాదని
నా అభిప్రాయం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక సమూహానికి సంబంధించింది. ఎన్నో లక్షల మంది కార్యకర్తలు దానిలో ఉంటారు కాబట్టి వారి యొక్క ఆలోచనలకు, అభిప్రాయాలకు, సూచనలకు, సలహాలకు తప్పకుండా గౌరవం ఇవ్వాలి. మరి ఈ విధంగా సహనాన్ని కోల్పోయి కోపంతో మరి పవన్ కళ్యాణ్ నిన్న చేసిన ప్రసంగం పైన కూడా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన రాజకీయ విశ్లేషకులు సైతం దీనిపై కొంత వారి యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తీకరించారు. మరి నిన్న జరిగిన దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ఉపన్యాసం చేశాడో గద్గద స్వరంతో, ఆవేశంగా, చాలా ఉత్సాహంగా, ఊగిపోతూ మాట్లాడాడో నిజంగా అది పూర్తిగా చంద్రబాబు నాయుడిని, టీడీపీ శ్రేణులను ఉత్సాహపరచడానికే మాట్లాడినట్లయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మరి దీనిపైన కూడా సర్వత్రా అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడిని హైప్ చేయడానికి, టీడీపీ పార్టీని హైప్ చేయడానికి మరి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తుందని బాహాటంగా తాడేపల్లిగూడెం సభ సాక్షిగా చెప్పడానికి పవన్ కళ్యాణ్ తనదైన పంథాను ఎంచుకొని మరి నిన్న మీటింగ్లో మాట్లాడని స్పష్టమవుతా ఉంది. మరి గత కొన్ని రోజుల నుంచి పవన్ పైన మరి హరిరామ జోగయ్య లేఖలైతే సంధిస్తూ ఉన్నాడు. మరి కాపు నాయకులు, కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా పవన్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మరి వారికి కూడా సభ ద్వారా పవన్ కళ్యాణ్ చురకలు అంటించడం జరిగింది. మరి నిజానికి నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే స్పీచ్ ఇవ్వడం జరిగిందో మరి దానివల్ల కాపుల ఓట్లు మరి టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయా, లేదంటే మరి అనుకున్నది ఒక్కటి అయినది మరొకటి అన్నట్లు కాపు ఓట్లు చీలిపోయి కొన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందా? దీనిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎప్పటి నుండో కాపు సామాజిక వర్గం రాజకీయంగా బలపడడానికి వారికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలనేది వారి యొక్క అభిమతం, కోరిక, సంకల్పం. దాన్ని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా నీరుగారుస్తున్నాడని చెప్పేసి వాళ్ళైతే బయటికి చెప్పనప్పటికీ లోపట అంతర్గతంగా అయితే వాళ్ళ ఆలోచన అలా ఉన్నట్లయితే మనకు కనబడతా ఉంది. మరి ఏ మేరకు మరి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కావచ్చు, మరి టీడీపీ జనసేన కూటమి కావచ్చు, మరి ఏ మేరకు విజయం సాధిస్తుందో అయితే మనం వేచి చూడాలి. మరి ఈ ఎన్నికలు ముఖ్యంగా జనసేన పార్టీకి, అదేవిధంగా టీడీపీ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమని చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో ఈ కూటమి గెలిస్తే కనుక మరికొంతకాలం రాజకీయాల్లో వీళ్ళు కొనసాగే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు ఈ కూటమి ద్వారా ఓటమిని చవిచూస్తే కనుక రాజకీయంగా కొంత దెబ్బతినే అవకాశం అయితే స్పష్టంగా మనకు కనబడతా ఉంది. మరి వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ మరి 24 సంఖ్యను ఏదైతే ఉందో మరి ఆ సీట్ల సంఖ్య పెరుగుతుందా, మరి ఈ తీసుకున్న 24 స్థానాల్లో విజయం సాధిస్తాడా, మరి పవన్ను నమ్ముకున్న టీడీపీ, చంద్రబాబు నాయుడు వారి యొక్క లక్ష్యాన్ని సాధించగలుగుతారా, అధికారాన్ని చేపడతారా అనేది మనం వేచి చూడాలి.